హాయ్ ఫ్రెండ్స్, నెల్లేరు కాడ దీనికోసం ఎప్పుడన్నా విన్నారా? ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. ఏదన్నా బోన్స్ క్రాక్‌లు ఇచ్చినా దీన్ని తినడం వల్ల ఆ క్రాక్స్ కూడా అతుక్కుంటాయండి. ఇది హెల్త్‌కి చాలా మంచిది. దీంతో పచ్చడి తయారు చేస్తున్నాను. ముందుగా ఈ కాడల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని, శుభ్రం చేసుకొని, వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోని మినపగుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వేయించుకోవాలి. కాస్త వేగాక ఇందులోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. వీటిని బాగా వేయించుకుంటే కమ్మదనం బాగా వస్తుందండి. అలాగే ఇందులో మీకు ఇష్టమైతే కనుక నువ్వు పొడి, నువ్వు పప్పు కానీ లేదంటే వేరుశనగ గుళ్ళు కూడా కాంబినేషన్గా చేర్చుకోవచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా వేగాలి. బాగా వేగితే కనుక పచ్చడి అనేది కమ్మదనంగా ఉంటుంది. ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. చెప్పాను కదండి, వీటికి విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయని. అలాగే మనకి ఏమన్నా కొంచెం బెనికినా కూడా బాగా యూజ్ అవుతుందండి. మోకాళ్ళు నొప్పులు గట్రా ఉన్న వాళ్ళకి కూడాని. ఇవి బాగా ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు వీటిని తీసుకోవాలి. పక్కకు తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పోపంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న నెల్లేరు కాడని వేసుకోవాలి. వేసుకుని కాస్త ఆయిల్ని యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలండి. దీన్నంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పసరదనం అంతా కూడా పోయి మనకి పచ్చివాసన అనేది లేకుండా బాగా వేయించుకోవాలి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి. లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి నాకు ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ చేసి పెట్టాలో తెలుస్తుంది. ఇవి కాస్త ఇంకొంచెం చూడండి, కలర్ అయితే మారుతున్నాయి కదా, ఇది ఇంకొంచెం బాగా మగ్గాలండి. ఇలా బాగా మగ్గించుకోవాలి. ఇంకని నాకు ఈ పచ్చడి కోసం మా వదిన చెప్పిందండి. నాకు ముందు తెలీదు. మా అన్నయ్య గారికి చేయి బెనికిందని చెప్పేసి తను ట్రై చేసిందని, చాలా బాగుంది నువ్వు కూడా ట్రై చేయని చెప్పేసి నాకు మా వదిన అయితే చెప్పిందనమాట. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవచ్చు. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పోపుని వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం వేయించుకున్న నల్లేరికాడని వేసుకొని కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.